Hello everyone, welcome to Gulti.com. This is Lokesh Bandi. Today we have the super talented Telugu girl Anjali garu with us. Hi Andy. హలో అండి. అయితే వెన్ ఐఎమ్ థింకింగ్ లైక్ అంటే అంజలిని ఇంటర్వ్యూ చేయాలి అని ఒక క్వశ్చన్ రెడీ చేయాలి అని అంటే ఫ్రాంక్లీ ఎక్కడ మొదలుపెట్టి ఏం అడగాలి అనేది ఒక క్లారిటీ రావట్లేదు అనమాట. వై? బికాస్ హీరోయిన్స్ అంటే ఒకప్పుడు చూడండి, ఒక 30+ దాటితే వాళ్ళ కెరీర్ ఈజ్ ఓవర్ అనేవాళ్ళు, తర్వాత పెళ్లి చేసుకుంటే కెరీర్ ఈజ్ ఓవర్ అనేవాళ్ళు. ఇప్పుడు వస్తుంది కొంతమంది ఏంటంటే ఒక సినిమా హిట్ అవుతుంది, ఒక 4 ఏళ్ళు ఒక 10 సినిమాల్లో కనిపిస్తున్నారు, దెన్ అగైన్ ఇట్స్ ఓవర్, కనిపించట్లా. బట్ హౌ కమ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్? ఇప్పుడు ఐ థింక్ ఫోటో అనే సినిమా, జర్నీ సినిమా అప్పటి నుంచి చూస్తే ఇవాళ వరకు స్టిల్ అంజలి రిమైన్స్. సో వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఫర్ దిస్ లాంజివిటీ? జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ముందర మీకు చెప్పినట్టు చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండి. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను దాంట్లో. అంటే మళ్ళీ ఇదే మాట చెప్తున్నానని కాదు. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక యాక్టర్కి అయి ఉండొచ్చు, ఒక మూవీ ఆడడానికి అయి ఉండొచ్చు, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు రావడానికి అయి ఉండొచ్చు. దేనికైనా కూడా మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసేది స్టోరీ అండి. స్టోరీ బాగోపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టినా, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, నా 100% నేను పెట్టినా కూడా అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు కదా. సో స్టోరీ బాగుంది, సినిమా జెన్యున్గా బాగుంది, కానీ ఎందుకు ఆడలేదో తెలియదు అబ్బా అని మనం చాలా సినిమాలు అనుకుంటాం. దట్స్ ద పవర్ ఆఫ్ ద స్టోరీ. అండ్ మీరు ఎంత స్ట్రాంగ్గా మీరు కంటెంట్ని డెలివర్ చేయగలుగుతారో అంత ఎక్కువ రోజులు ఆడియన్స్కి మైండ్లో ఉంటుందనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అదే నేను నా కెరీర్కి కూడా నేను అప్లై చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే చాలా మంది చూస్ చేసుకుంటారు కదా. సో వాట్ ఈస్ దట్ స్పార్క్ యాక్చువల్లీ దే ఆర్ సీయింగ్? ఎవ్రీవన్ నోస్ దట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అదేనా కాకుండా ఈజ్ దర్ సంథింగ్ ఎల్స్? నాకు అర్థమై మీ క్వశ్చన్ నాకు అర్థమై నేను ఆన్సర్ చేయాలి అంటే, యాక్టర్ ఈజ్ డిఫరెంట్ అండ్ హీరోయిన్ ఈజ్ డిఫరెంట్ అకార్డింగ్ టు మీ. అండ్ యాక్టర్స్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ హీరోయిన్స్ హ్యావ్ సర్టెన్ లిమిట్స్ టు డూ. సో ఒక యాక్టర్కి కెరియర్ గ్రాఫ్ మనం కరెక్ట్గా దాంట్లో మన హార్ట్ అండ్ సోల్ పెట్టి మనం ఒక క్యారెక్టర్ డెలివర్ చేయగలిగితే ఆ జెన్యూనిటీ డెఫినెట్గా ఆడియన్స్కి అయి ఉండొచ్చు, అండ్ సినిమాలో ఉండే వాళ్ళకి అయి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ సినిమా అయి ఉండొచ్చు. అందరికీ ఆ జెన్యూనిటీ అండ్ ఆ ఇన్నసెన్స్ కరెక్ట్గా వెళ్ళి రీచ్ అవుతుంది. ఐ బిలీవ్ దట్ వే. సో నా వరకు నేను స్పెషల్ సాంగ్స్ చేసినప్పుడు, ఆర్ క్యారెక్టర్ బేస్డ్ మూవీస్ చేసినప్పుడు, లేదు గ్లామ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు, అన్నిటికీ నేను నా 100% ఇస్తాను. ఇప్పుడు నేను గ్లామ్ క్యారెక్టర్ చేస్తున్నానంటే ఐ విల్ రియలీ వర్క్ హార్డ్. నేను ఒక 10-15 డేస్ దాని మీద ఒక రాక్షసిలాగా వర్క్ చేస్తాను. నేను ఐ కంట్రోల్ మై డైట్, ఐ కంట్రోల్ మై వర్కౌట్, అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ ఇన్ ద పర్ఫెక్ట్ షేప్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్. అదర్వైజ్ ఐ వోంట్ టేక్. కానీ ఎక్కడో ఒక చోట అంటే ఇఫ్ స్టిల్ ఐ హ్యావ్ టు ఆస్క్, అంజలికి రావాల్సినంత పేరు రాలేదా? అంటే దో షీఈస్ బిజీ విత్ న్యూమరస్ ప్రాజెక్ట్స్. బికాస్ అగైన్ చెప్తున్నాను, ఇప్పుడు వకీల్ సబ్లో క్యారెక్టర్ వేరు, రారా రెడ్డి సాంగ్ వేరు, యూ లైక్ పుల్డ్ ఎవ్రీథింగ్ విత్ అప్లామ్. దట్స్ వీ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దట్. బట్ కానీ స్టిల్ అంజలి అంటే తనకున్న క్యాలిబర్కి ఇంకా చాలా ఒక కోట్లు డిమాండ్ చేసి అంత స్టార్లెట్ అయిపోవాలి, అన్ని పెద్ద సినిమాల్లో అంజలి కనిపించాలి అని కొంతమంది అనుకునే ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. ఈవెన్ ఐ థింక్ దట్ సమ్టైమ్స్ ఎందుకని అవ్వలేదంటే మీరు ఏం చెప్తారంటే వాట్ ఆర్ ద రీజన్స్ యూ కెన్ కోట్ ఫర్ దట్? నాకు క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానంటే, క్వాలిటీస్ మనం 4 సినిమాలు చేసే ప్లేస్లో 4 సినిమాలు చేయగలం మనం. నేను 4 సినిమాలకి నేను మంచి రెమ్యూనరేషన్ తీసుకుని వెళ్ళగలను. కానీ ఆ 4 సినిమాల ప్లేస్లో ఒక 2 క్వాలిటీగా ఉన్న మూవీస్ 2 మూవీస్ చేశారంటే మీకు అది 4 సంవత్సరాలు గుర్తుంటుంది. మీరు 4 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలు కూడా మాట్లాడతారు, అది ఇంకా మంచి క్వాలిటీ మూవీ అయితే. ఇప్పటికీ మీరు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు గురించి మాట్లాడుతున్నారు, ఇప్పటికీ మీరు వకీల్ సాబ్ గురించి మాట్లాడుతున్నారు, జర్నీ గురించి మాట్లాడుతున్నారు. నేను అదే జర్నీ ప్లేస్లో 4 వేరే సినిమాలు చేస్తుంటే మీకు జర్నీ ప్లేస్లో నేను గుర్తుండేదాన్ని కాదు. సో ఐ థింక్ దట్ వే. అంటే మీకు ఇలాంటి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి వాట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దట్? ఇప్పుడు చూడండి, బాంబేలో మోడలింగ్ చేసి వచ్చారనుకోండి, అక్కడ ఆల్రెడీ కొన్ని నేర్చుకుంటారు, కొన్ని చెప్పేస్తారు, వాళ్ళకి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది ఆల్రెడీ. యూ హ్యావ్ నో బ్యాక్ డ్రాప్, సినిమా బ్యాక్ డ్రాప్ లేదు, మీరు ఫ్యాషన్లో లేరు, మోడలింగ్లో లేరు మీరు. బట్ కానీ ఈ మెచ్యూరిటీ ఎలా వచ్చింది? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తమిళ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ మూవీ కాల్డ్ కట్టల్ తమిళ్. సో ఆ డైరెక్టర్ మై మెంటోర్. ఐ ఆల్వేస్ గో టు హిమ్ వెన్ ఎవర్ ఐ నీడ్ సజెషన్ ఆర్ సంథింగ్. హీఈస్ లైక్ మై ఫాదర్. సో ఆయన నాకు నేర్పించింది ఒకటే, never act in movies and just react to it. And a character ఏం డిమాండ్ చేస్తుందో just feel that is you and how you react to that situation. That is one thing that I always carry with me. Whenever I deliver a shot, I remember that. And రెండో విషయం ఏంటంటే,
నేను మీరు ఇప్పుడు అన్నట్టు నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఒక గాడ్ ఫాదర్ లేరు, అండ్ ఇండస్ట్రీకి నేను చాలా కొత్తగా వచ్చాను, చాలా కొత్త నాకు అసలు. అంటే ఒక పిల్లని తీసుకెళ్ళి మీరు రాజమండ్రిలో ఉన్న పిల్లని తీసుకెళ్ళి నార్త్లో ఎక్కడో పెట్టేస్తే వాళ్ళకి ఎలా కన్ఫ్యూజ్ అవుతారో, నేను అంత కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను. కానీ నేను అర్థం చేసుకున్న సినిమా ఏంటంటే ఒక క్యారెక్టర్ మనం తీసుకొని మనం చేస్తున్నప్పుడు మనం పెట్టే 100%కి ఆ క్యారెక్టర్ ఆర్ ఆ మూవీ మనకి పే బ్యాక్ చేయాలి. ఓకే. సో అది ఎప్పుడు పే బ్యాక్ చేస్తుంది అంటే వెన్ వీ సెలెక్ట్ అ గుడ్ రోల్ అండ్ అ గుడ్ క్యారెక్టర్, గుడ్ మూవీ, గుడ్ స్క్రిప్ట్. సో నేను అప్పుడు నాకు 2-3 యూనో అప్ అండ్ డౌన్ అయినప్పుడు, షాపింగ్ మాల్ తర్వాత 2 మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు, లేకపోతే జర్నీకి ముందరో మనకి కొంచెం ఐ ఓపెనింగ్ పీరియడ్ అంటారు కదా. ఓకే, అయితే అది మన రూట్ కాదు, సో ఇది మన రూట్, మనం తప్పుగా వెళ్ళామని చెప్పి ఐ జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ టుక్ దిస్ అదర్ రైట్. ఓకే. దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్. చాలా రోజులు ఎక్కువ కాలం మీరు తమిళ్ ఫిల్మ్స్ చేస్తా ఉన్నారు కదా, తెలుగు కంటే కూడా. రీజన్ అంటే ఇస్ బికాజ్ యు ఆర్ నాట్ గెటింగ్ గుడ్ రోల్స్ హియర్ ఆర్ లైక్ అక్కడే బాగా వస్తున్నాయన్న? అలా కాదు. ఐ వాజ్ ఇన్ చెన్నై బిఫోర్, సో అది యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ తమిళ్ మూవీస్ నా నెంబర్ ఆఫ్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్, షాపింగ్ మాల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ కమిట్ అయిన మూవీస్, జర్నీ ఆర్ ఆర్యతో సెట్ అయ్యి యూనో సమ్ లాట్ ఆఫ్ మూవీస్. సో అక్కడ నేను బిజీగా ఉన్న వల్ల నేను తెలుగు వైపు అసలు చూడను కూడా లేదు. అండ్ వన్స్ జర్నీ రిలీజ్ అయిన తర్వాత నాకు సీతమ్మ వాకిట్లో గురించి కాల్, ఇమ్మీడియట్గా నాకు వచ్చిన కాల్ సీతమ్మ వాకిట్లో. బికాజ్ డైరెక్టర్ జర్నీ మూవీ చూసిన తర్వాత దే థాట్ ఒక లుక్ టెస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటారు. సో అప్పుడు నాకు సీతమ్మ వాకిట్లో నా చేతిలోకి వచ్చినప్పుడు దెన్ ఐ డిసైడెడ్ దట్ ఇది నా రూట్, ఇలాగే మనం వెళ్ళాలి. అండ్ ఈ రూట్లో నన్ను ఎంత స్పెషల్గా నేను చూపించుకోగలను, నాకంటూ ఒక ప్లేస్, బికాస్ నో బడీ ఈస్ దేర్ ఫర్ మీ టు క్రియేట్ ఎనీథింగ్ ఫర్ మీ ఇన్ ద మూవీస్ కదా. సో ఐ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మై సెల్ఫ్. సో ఐ హ్యాడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఒక ఫ్లాప్ వచ్చినా ఒక హిట్ వచ్చినా నా టోటల్ రెస్పాన్సిబిలిటీ నా మీదే. సో ఐ హ్యాడ్ టు థింక్ మెచ్యూర్ అండ్ ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. అంటే సీతమ్మ వాకిట్లో చేస్తున్నప్పుడు ఇట్ సమ్వన్ వార్న్ యూ ఎలా అంటే, ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు సమంత మెయిన్ లీడ్ కదా, నువ్వు సెకండ్ లీడ్ అయితే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ఇది వెంకటేష్ గారి పక్కన, సో దట్ మైట్ హ్యాంపర్ యువర్ ఛాన్సెస్, అదర్ ఛాన్సెస్ కదా, ఇట్లానే ఉన్న వార్న్ చేస్తారు. అయితే ఆ టైంలో ఎట్లా ఉంది అంటే వెన్ యూఆర్ టేకింగ్ దట్ రోల్? అప్పుడు నేను ఇంత ఆలోచించలేదు. నాకు జర్నీ మూవీ తర్వాత ఇమ్మీడియట్గా నాకు దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సీతమ్మ వాకిట్లో మూవీ కోసం. సో నేను యాక్చువల్గా ఎవరైనా కామెడీ చేస్తున్నారేమోనని అనుకున్నాను ఫస్ట్, బికాజ్ ఇట్ వాజ్ అ బిగ్ మూవీ. వై వుడ్ దే కాల్ మీ? బికాజ్ ఐ వాజ్ అ న్యూ కమర్. జర్నీ తర్వాత ఇమ్మీడియట్ మూవీ నాది సీతమ్మ వాకిట్లో. సో ఈవెన్ నేను నమ్మడానికి చాలా టైం పట్టింది. నేను ఫోటోషూట్లు అవి చేసి లుక్ అది ఫిక్స్ చేసి ఓకే తినే సీత అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను పెద్ద జంప్ చేశాను టు బీ ఫ్రాంక్. దట్ నిజంగానా నేనే ఇందులోనా, వెరీ ఇన్నోసెంట్ కదా. ఫ్రాంక్లీ యూతల్ సైడ్ ఏంటంటే ఆ టైంలో ఐ హావ్ టు టెల్ యూ అంటే మీ కో డైరెక్టర్ రెడ్డితర్ నీరవ్ గారు, ఐ నో ఆల్ ఆఫ్ దెమ్ వెరీ క్లోజ్లీ. సో ఫ్రాంక్లీ యువర్ క్యారెక్టర్ ఈస్ ద వన్, ఎక్కడా కూడా పెద్ద షాక్ ఏం కాదు అంజలి చేస్తుందని షాక్. ఎందుకంటే న్యాచురల్గా సినిమాకి కావాల్సిన స్లాంగ్ యువర్ ద వన్ ఓన్లీ హూ కెన్ నెయిల్ ఇట్ నార్మల్లీ. మిగిలిన వాళ్ళందరూ కొంచెం ట్రైనింగ్ కావాలి ఆ స్లాంగ్కి. సో యువర్ ద న్యాచురల్ చాయిస్ కదా ఆ స్లాంగ్ కావాలంటే. సో ఆ టైంలో అలా అనిపించలేదు. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద రోల్ అంటే మేఘాలు ఆ ఫోటోలు తీస్తుందంటాం, దట్ ఇన్నోసెన్స్ వర్క్డ్ బిగ్ టైమ్ ఆ క్యారెక్టరైజేషన్కి. దట్స్ హౌ ఐ వాస్. అదే నేను అంటుంది. ముందు అది చెప్పారా? హి నరేటెడ్ యువర్ శ్రీకాంత్ అడ్డల గారు అబౌట్ ద రోల్? యాక్చువల్గా శ్రీకాంత్ గారు నాకు ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు నరేషన్ ఇమ్మన్నారు, కానీ ఇందులో నరేషన్ ఇవ్వడానికి ఏమీ లేదండి, ఇది మూవీ, ఇద్దరు ఒక అన్నయ్య తమ్ముడు అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ అండ్ మీరు అందులో ఉంటారు అండ్ సీత టైటిల్ రోల్ అండ్ ఇలా ఉంటుంది మూవీ. సో ఓవరాల్గా కలర్ ఆఫ్ ద మూవీ చెప్పారు నాకు. సో ఎవ్రీడే మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఏంటి, క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయబడింది, ఎలా వస్తుంది బిగ్ స్క్రీన్ మీద అని. బట్ యాజ్ యూ సెడ్ ఐ వాజ్ వెరీ స్మాల్ టు అండర్స్టాండ్ ఆర్ థింక్ బిగ్. So I jumped once and I thought like, okay, Seethamma Vakitlo Sirimal Jettilo I'm one of the heroines and I was very happy about it. And rest is history. Deliver చేసిన షార్ట్స్ ఏమో నాకు అన్నీ ఎలా తెలిసిపోతాయి అంతే. ఇట్ వర్క్డ్ బిగ్ టైమ్. సో అది కరెక్ట్గా ఆ టైంకి అది వర్కౌట్ అయింది. అది అది కరెక్ట్గా ఆ టైంకి అది జరగాలి అని ఉంటుంది కదా, మేబీ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అనుకుంటా. ఓకే. సో అండ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ జర్నీ, ఇప్పుడు చూడండి ఒక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు అమ్మాయిలు ఏదో జస్ట్ హీరోయిన్గా కనిపించి వెళ్ళిపోకుండా, లైక్ యూ సెడ్ యువర్ ట్రైంగ్ టు బికమ్ కంప్లీట్ యాక్టర్. చిన్న క్యారెక్టర్ అయినా చేస్తారు, స్పెషల్ సాంగ్ అయినా చేస్తారు, హీరోయిన్ అయినా చేస్తారు, రెడీ ఫర్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ ద రోల్ ఇంప్రెసెస్ యూ. వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ అనిపిస్తుందా ఎప్పుడన్నా నేను అంటే ఇప్పుడు ఒక సావిత్రి గారి లాగా, ఒక వాణిశ్రీ లాగా
నేను అంత నెక్స్ట్ అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి అని. డిడ్ యూ ఎవర్ థింక్ ఇన్ దోస్ లైన్స్ ఆర్ లేకపోతే ఈజ్ ఇట్ లైక్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఇట్లానే ఇంతే ఆలోచిస్తారా? నేను ఎవరితోటి ఇప్పటివరకు కంపేర్ చేసింది లేదు. ఈవెన్ టు బి ఫ్రాంక్, సీతమ్మ వాకిట్లో వచ్చిన వెంటనే సౌందర్య గారిని చూసినట్టు అనిపించింది, లుక్ అండ్ ప్రెసెన్స్ అని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇమీడియట్గా మన క్యారెక్టరైజేషన్స్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ బల్పు చేశాను, బల్పుకి సీతమ్మ వాకిట్లోకి సంబంధం లేదు, టోటల్గా డిఫరెంట్ రోల్. అండ్ బట్ స్టిల్ బల్పు చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇలా ఆ బలుపులో నా క్యారెక్టర్ని రిఫరెన్స్లు ఇచ్చారు. ఇలా ఒక హీరోయిన్ లుక్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇలా సల్వార్ కావాలి, ఇలా హెయిర్ కావాలి అని. అది నా వరకు చాలా వచ్చి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ అంతకుముందు నాకు రిఫరెన్స్ ఇచ్చేవారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఈ లుక్ ఇలా ఉంటే బాగుంటుంది అని. సో నేను ఎప్పుడు వీళ్ళలా చేయాలి, వీళ్ళలా ఉండాలి అనేది నేను ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ నా ప్లేస్కి వచ్చి నాకు ఆఫర్ చేస్తున్న క్యారెక్టర్స్లో అన్నీ మనం చేయలేము. అండ్ అందులో ఏవి బెస్ట్గా ఉన్నాయో అది నేను తీసుకుని బాగా చేయాలనేది మాత్రమే నా గోల్. సో అంటే ఫ్రమ్ జర్నీ టు నో గీతాంజలి, ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్. జర్నీ ఫోటో లాంటి సినిమాలు ఫిల్మ్ మీద షూట్ చేశారు. టు సీ ద ఫైనల్ కట్ ఈస్ నాట్ పాసిబుల్. డబుల్ పాజిటివ్ వచ్చాకే సినిమాలో వచ్చింది తెలుస్తుంది మీకు. రైట్ నో ఇప్పుడైతే సెట్లో ఇప్పుడే చూసుకోవచ్చు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుని సినిమా ఆన్ ద స్పాట్ సీన్ వర్కౌట్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది కదా. ఇన్ని చేంజెస్ బయట జరిగినప్పుడు యాజ్ అన్ యాక్ట్రెస్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మీలో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి? టు బీ ఫ్రాంక్, నేను అది రీల్ ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారినప్పుడు సరే, నాకు ఎప్పుడు మానిటర్లో షార్ట్ చూసే అలవాటు లేదు. ఇది నేను ముందుగానే మాట్లాడిందే. నాకు ఒక యాక్టర్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఒక షార్ట్ చూసినప్పుడు, టు బీ ఫ్రాంక్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మీరు ఒక యాక్టర్గా ఒక షార్ట్ డెలివర్ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ షార్ట్ అని మీరు సాటిస్ఫై అయితే దాని పైనకి వెళ్ళలేరు. పెర్ఫార్మెన్స్ లెవెల్ పెరగదు. మీకు అది నచ్చేసింది అయిపోయింది అంతే. ఇంక దానికంటే డెవలప్ చేసి మీరు ఇంకో షార్ట్ ఇవ్వలేరు. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇది ఇంకా బాగా చేస్తుంటే ఉంటే బాగుండేది. నేను ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ ర్యాప్ చేసాం. అండ్ ద లాస్ట్ షాట్ నేను ఇచ్చినప్పుడు నేను కృష్ణ చైతన్యని అదే అడిగాను. రీసెంట్గా కూడా జరిగింది ఇది. చైతు ఇది ఓకేనా, లేదంటే ఊరికనే టైం అయిపోతుందని ఓకే చెప్తున్నారా, ఐ కెన్ గివ్ 1 more షాట్ అని. నో అంజలి, ఇది చాలా బాగుంది కాబట్టి ఓకే చెప్పాను. ఐ ఓన్లీ వాంట్ టు హియర్ దట్ ఫ్రమ్ ద డైరెక్టర్. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్. యాజ్ ఎ పెర్ఫార్మర్ గా ఈ చేంజెస్ ఏం మిమ్మల్ని ఎక్కడ ఎఫెక్ట్ చేయలేదు? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ డిడ్ దిస్ బ్రాట్ ఎనీ చేంజ్ ఇన్ యు? డెఫినెట్ గా నేను చాలా ఇవాల్వ్ అయ్యాను. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా ఇవాల్వ్ అయ్యాను. అండ్ క్లియర్గా చూడగలుగుతున్నాను కొన్ని విషయాలు. అండ్ ఇది మనకు మంచిది అవుతుంది, ఇది మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఒక యాక్టర్గాను, ఒక పర్సనల్గా ఒక హ్యూమన్ బీయింగ్ గాను నేను నా థింకింగ్ ప్రాసెస్ మారింది. అండ్ యాక్టింగ్లో కూడా నాకు ఓకే, ఇది అప్పటికి ఓకే, బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు గీతాంజలిలో ఈ అమ్మాయి ప్రజెంట్ అమ్మాయి, ఈ అమ్మాయి 10 సంవత్సరాల ముందు లాగా బిహేవ్ చేయలేదు. బికాజ్ షీఈస్ నో ప్రజెంట్ జనరేషన్ గర్ల్. సో అవి మనం కొంచెం ఫైన్ ట్యూన్స్ చేయాల్సి ఉంటుంది. అవి మార్చకుండా సేమ్గా చేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఇలాంటి ఇవాల్యుయేషన్ నాకు బాగా జరిగింది. అండ్ పర్టికులర్గా గీతాంజలికి నేను ఫీల్ అయ్యాను. అది అందరూ అడిగేదే ఇది. యూ ఆల్రెడీ సెట్ సో మెనీ టైమ్స్. ఇప్పుడు ఆల్రెడీ హారర్ కామెడీలు చాలా వస్తున్నాయి. ఓకే, అంజలి సమ్వన్ హూ ఇస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ హర్ రోల్స్ కదా, ఇన్ ఏ సెన్స్ డిఫరెంట్ రోల్స్. ఇప్పుడు అంటే గర్ల్ నెక్స్ట్ డోర్లా ఉంది అని అనిపిస్తూనే యువర్ స్టాండింగ్ అవుట్ ఈ రోల్లోనే. లైక్ ఐ హర్డ్ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చైతు నాకు చెప్పాడు ఆల్రెడీ ఇది క్యారెక్టర్లో ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అంటే ఈ సైడ్ అంజలి. అండ్ ఐఎమ్ ఆల్సో షెల్ షాక్డ్. దట్ ఈస్ సమ్ ఆ వేదం సినిమాలో కనిపించిన ఒక రోల్లా ఉంటుంది. ఐఎమ్ షెల్ షాక్డ్. వావ్ అనుకున్నా. నాకు ఆల్రెడీ ఐ హావ్ సీన్ సమ్ గ్లింప్సెస్. అదిరిపోయింది అనిపించింది. దెన్ అగైన్ గేమ్ చేంజర్లో ఆ రోల్ కూడా శంకర్ గారు పెట్టుకున్నారంటే ఊరికే అయితే పెట్టుకోరు. ఏదో కాస్టింగ్లో 4 పేరు రాసి లాటరీ వేసి అయితే పెట్టుకోరు. డెఫినెట్గా హీ నోస్ దట్ ఈ విల్ పుల్ ఇట్ ఆఫ్ లైక్ ఎనీథింగ్ అని. ఇలాంటివి చేస్తున్నప్పుడు సడన్గా అందరికీ తెలిసిన ఒక హారర్ కామెడీ చేయాలి అని ఎందుకు అనిపించింది? లేకపోతే ఈ సినిమాలో ఇప్పుడు ఏమి ఎవరికి ఆడియన్స్కి తెలియని ఏదైనా కొత్త ఎలిమెంట్ ఉందా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అగైన్ మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ కాబట్టి చాలా ఛాలెంజింగ్ ఉండింది నాకు. సో యూ నో వై. నేను ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ యూ నో వై ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. చైతు ఇప్పుడు ఫోన్ చేస్తాడు నాకు. సో అది నాకు ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ నేను మీలాగానే షాక్ అయ్యాను. సీరియస్గా ఇది నేను చేస్తున్నానా అని. ఎందుకంటే అది
నేను కెరీర్లో చేసిన ఏ క్యారెక్టర్కి అసలు సంబంధం లేకుండా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఆడియన్స్కి ఒక స్వీట్ సర్ప్రైజ్ లాగానే ఉంటుంది. అంజలి ఈ క్యారెక్టర్లోనా అని. అండ్ అగైన్ గేమ్ చేంజర్కి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ when I received a call from Shankar sir's office saying that ఈ క్యారెక్టర్ అంజలి చేస్తే బాగుంటుందని శంకర్ సార్ ఫీల్ అయ్యారు. జస్ట్ స్క్రిప్ట్ విని మీరు డిసైడ్ అవ్వండి అని. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ బికాస్ ఇంత హెవీ కాంపిటీషన్లో దే కాల్ మీ టు డూ దట్ రోల్ బికాస్ హీ ఫెల్ దట్ ఐ విల్ బి ఫిట్ ఫర్ దట్. సో అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇలా ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు గీతాంజలి నాకు నరేట్ చేశారు. గీతాంజలి నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఫస్ట్ దట్ ఈస్ మై ఫ్రాంచైజ్. వీ క్రియేటెడ్ ఇట్ టుగెదర్ కదా. గీతాంజలి ఫస్ట్ పార్ట్ పేరు కావాలని మీ పేరు రావాలని పెట్టారా గీతాంజలి అని? యాక్చువల్గా నేను లోపలికి వచ్చిన తర్వాతనే టైటిల్ అంతకు ముందు వేరేదో టైటిల్ ఉండింది. తర్వాత వాళ్ళు గీతాంజలి అని మార్చారు. ఓకే. సో ఇది నా మూవీ గీతాంజలి అనేది మేము క్రియేట్ చేసిన ఫ్రాంచైజ్. సో ఇప్పుడు మళ్ళీ గీతాంజలి పార్ట్ 2 చూసినప్పుడు దాన్ని మేము ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి బెటర్ ప్రోడక్ట్లోకి తీసుకెళ్ళి ఇవ్వడానికే చూస్తాం. సో ఐ రియలీ డిడ్ంట్ వాంట్ టు మిస్ దట్ దట్ టు హ్యాపెన్. సో నేను గీతాంజలి యాక్సెప్ట్ చేయడానికి ఆ ఫ్రాంచైజ్ కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇది హిట్ అయిందంటే హోప్ఫుల్లీ 3 can come, 4 can come. సో ఇది కొంచెం రిఫ్రెషింగ్గా ఉండింది నాకు. ఇన్ని హెవీ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కి మధ్యలో గీతాంజలి వాజ్ రిఫ్రెషింగ్ మూమెంట్ ఫర్ మీ. సో ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. సో గేమ్ చేంజర్ చేస్తున్నప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసాం, చేస్తున్నప్పుడే గీతాంజలి చేసాం. ఇవి చేస్తున్నప్పుడే ఐ డిడ్ ఎ మూవీ కాల్డ్ ఏలు కడల్ ఏలుమలై తమిళ్లో. ఇప్పుడు అది రాటర్డమ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బిగ్ స్క్రీన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి నేను స్క్రీనింగ్ కూడా వెళ్ళొచ్చాను. అండ్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్ మూవీ. ఆ మూవీ మీరు అసలు మీ ఊహకి అందకుండా వేరే యాంగిల్లో ఉంటుంది. సో డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలనేదే నా ఇంటెన్షన్. ఒకేలాంటి క్యారెక్టర్స్ ఒకే టైంలో పడిపోతే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు గీతాంజలి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చినప్పుడు ఇదే క్యారెక్టర్ లాగా అది ఉందంటే మీకు బోర్ కొట్టేస్తుంది. ఈవెన్ చేయడానికి నాకు బోర్ కొడుతుంది. ఓకే. సో యూ సా సంథింగ్ రిఫ్రెషింగ్ ఇన్ దిస్. అంటే ఓవరాల్గా అంటే ఇట్స్ నాట్ టు డిమీన్ ఎనీ ఆఫ్ యువర్ వర్క్, కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీరు చేసిన రోల్కి చాలా కష్టపడాలి అది పుల్ ఆఫ్ చేయడానికి. శంకర్ గారి సినిమాలో కూడా ఒక వింటేజ్ లుక్ అది అంత చేయాలంటే చాలా కష్టపడాలి. ఇట్స్ సంథింగ్. ఈ సినిమాకి అంటే మామూలుగా అంజలి కామెడీ టైమింగ్, అంజలి ఇది లేకపోతే అంజలి ఉదయంలా కనిపించిన అంజలి మనిషిలో నార్మల్గా అసలు ఈజీగా పుల్ ఆఫ్ చేసే రోల్ కదా. సో చేస్తున్నప్పుడు అరే ఇంత సింపుల్ రోల్ నేను ఎందుకు టేకప్ చేస్తున్నా అని అట్లాంటి డౌట్ రాలేదా? బికాజ్ ఐ ఫీల్ లైక్ దట్ దీనికి పెద్ద వర్క్షాప్లో ఏం అవసరం లేదు. మీకు పొద్దున్నే స్క్రిప్ట్ ఇస్తే 7 స్క్రిప్ట్ ఇస్తే 7:10 యూ విల్ బి రెడీ ఫర్ ద ఫస్ట్ షాట్. సో ఇంత ఈజీ రోల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే వాట్ యూ సే? అంటే ఒక యాక్టర్గా ఇంత హెవీ రోల్స్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం రిలాక్స్ పీరియడ్ కావాలి. టు రిఫ్రెష్ మై మైండ్ అండ్ గో బ్యాక్ టు గేమ్ చేంజర్ ఆర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆర్ ఎనీ అదర్ మూవీ దట్ ఐమ్ డూయింగ్ నౌ. సో మనకి యాక్టర్గా మనం బాగా స్టఫ్ అయిపోయి ఉంటాం. మైండ్ ఫుల్గా ఆ హెవీ లైన్స్, హెవీ పర్ఫార్మెన్స్, ఇంతమంది యాక్టర్స్. అండ్ గేమ్ చేంజర్లో ఎటువైపు తిరిగినా మీకు అందరూ వెల్ నోన్ యాక్టర్సే కనిపిస్తారు. సో మనం కొంచెం అలా అయినా కూడా మనల్ని తినేయడానికి చాలా మంది ఉంటారు. వీ హ్యావ్ టు గివ్ టైట్ టఫ్ కాంపిటీషన్. That you were paid with Ram Charan, no? Paid with Ram Charan. Charan is a great actor. సో మేమిద్దరం పేర్ చేస్తున్నప్పుడు కొంచెం మీటర్ తగ్గినా కూడా అది బ్యాలెన్స్ బాగోదు. సో అంత హార్డ్ వర్క్కి మధ్యలో గీతాంజలి వాజ్ అ రిఫ్రెషింగ్ మూమెంట్ ఫర్ మీ. అండ్ గీతాంజలి అగైన్ హీరోయిన్ సెంట్రిక్, ఉమెన్ సెంట్రిక్ మూవీ. అండ్ మేము క్రియేట్ చేసిన ఒక ఫ్రాంచైజ్. ఐ వాంట్ టు డూ సమ్ రిఫ్రెషింగ్ క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు గీతాంజలి లాంటి మూవీస్ బీసీ సెంటర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ చూస్తారు బికాజ్ అందులో కామెడీ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. హారర్ కామెడీ అనేప్పటికీ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలని. క్లాస్ మూవీసే చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి నేను చాలా దూరం అయిపోతాను. ఐ కాంట్ కనెక్ట్ విత్ దెమ్. సో ఈవెన్ నేను స్పెషల్ సాంగ్ చేయడానికి రీజన్ అదే. అండ్ ఇలాంటి లైట్ హార్ట్ అదే జస్ట్ టు బీ కనెక్టెడ్ విత్ ఆల్ ఆడియన్స్. సో బ్యాక్ దెన్ వెన్ యూ స్టార్టెడ్ ఫిల్మ్స్, అప్పటికి మనకి ఇంకా 2009 ఆ టైం, 2008 ఆ టైంకి సోషల్ మీడియా ఎంత లేదు, ఇంత వైరాలిటీ అనే ఫ్యాక్టర్ లేదు, ఇవన్నీ లేదు. రైట్ నౌ లైక్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్ యూ డూ. ఇప్పుడు మనం మీరు ఇలా అన్నారు అని ఒక చిన్న క్లిప్ వస్తే చాలు, ఇట్ గోస్ వైరల్ ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ యూ టు ద పాయింట్ వేర్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రోలింగ్. సో వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ అంటే మీ ముందైతే ఎవరు చేయరు, పేపర్లో వచ్చిన ఆర్టికల్, వెబ్సైట్లో ఆర్టికల్ చదవడం తప్పించి వేరే విధంగా ఏం కామెంట్లు వినిపించి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వస్తే దాని మీద 400-500 కామెంట్లు వస్తాయి కదా.
సో హౌ డు యాక్చువల్లీ హ్యాండిల్ ఇట్? ఇంతకు ముందు కూడా మనకి ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు అది టెక్నాలజీ మారి సోషల్ మీడియాకి వెళ్ళింది. ఇంతకు ముందు మన పేపర్లో ఒక గాసిప్ కార్నర్ ఉండేది. దాంట్లో డైరెక్ట్గా నేమ్స్ మెన్షన్ చేయకుండా వాళ్ళకి ఒక నిక్ నేమ్స్ ఉంటాయి, అందులోపల ఒక గాసిప్ ఉంటుంది. సో అది కూడా మనం చదువుతాం అప్పుడు. అప్పట్లో నేను చాలా పర్సనల్గా తీసుకునేదాన్ని. నేను ఇది ఎప్పుడు జరిగింది, నేను అసలు ఇలా అనలేదు, ఇలా చేయలేదు, ఈ విషయం అసలు జరగలేదు అనే దాని మీద నేను 2-3 days కూర్చునేదాన్ని, స్ట్రెస్ అయిపోయేదాన్ని. సో ఒక గ్రాడ్యువల్గా ఒక పీరియడ్ తర్వాత ఇప్పుడు ప్రెస్ వాళ్ళందరినీ కామన్గా మనం కలుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవి, దిస్ ఈస్ సమ్ గాసిప్ దట్స్ గోయింగ్ అరౌండ్ అంతే, అక్కడి వరకునే చూడాలి దాన్ని. దానికి పైన దాన్ని హార్ట్ అండ్ సోల్ పెట్టి దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి చూడకూడదు అనేది నేను లేటర్ ఆన్ డిసైడ్ అయింది. సో ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ నేను ఇప్పుడు సోషల్ మీడియాకి కూడా అప్లై చేస్తున్నాను. సోషల్ మీడియాలో అంటే గుడ్ అండ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ నా ఫ్యాన్స్ని నా ఫ్యాన్స్ తోటి నేను కనెక్ట్ అయ్యి ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, నా అప్డేట్స్ వాళ్ళకి తెలుసుకోవడం కోసమని నేను సోషల్ మీడియాలో ఉన్నది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదన్నా ఇప్పుడు చదివితే డిస్టర్బ్ అవుతాం అనుకునే అటువైపు మనం అవాయిడ్ చేయడం బెటర్ అనేది నా ఫీలింగ్. సో యూ కాంట్ స్టాప్ ఎనీబడి రైటింగ్ ఎనీథింగ్. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మనం అన్నది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ట్రోలింగ్లో వెళ్ళి అయిపోవచ్చు, మనం ఏం చేయలేం దాన్ని. సో డన్ ఈస్ డన్. వాట్ కెన్ బి బెటర్, వాట్ కెన్ బి డన్ బెటర్, ఐఎమ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇట్ అంతే. ఓకే. సో ఇప్పుడు 18 years కెరియర్లో యూ హ్యావ్ లైక్ ఆల్రెడీ ప్లేడ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇక్కడ యాజ్ అన్ యాక్ట్రెస్గా, యాజ్ అ హీరోయిన్గా, లేకపోతే యాజ్ అ స్పెషల్ సాంగ్స్ చేసి అన్నీ చేస్తారు కదా. ఇంక వాట్ నెక్స్ట్? అంజలికి ఏం మిగిలి ఉంది ఇంక చేయడానికి? నాకు ఓకే అమ్మ అంజలి ఇదే చేయగలదు అనుకున్నప్పుడు సర్ప్రైజింగ్గా అదంతా కొట్టేసి కాదు ఇంకొకటి ఈ షేడ్ కూడా నేను చేయగలను అనేది అలాగా సర్ప్రైజింగ్గా నేను ఏదో ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఇదే ఖచ్చితంగా చేయాలనేది నా మైండ్లో లేదు. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇది అచీవ్ అవ్వాలి అనేది ఆ గోల్ లేదు నాకు. సో ఆ ప్యాటర్న్ సెట్ అవుతున్నప్పుడు దాన్ని బ్రేక్ చేసి ఇంకొక ప్యాటర్న్ క్రియేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఓకే అంజలి ఇలాంటి రోల్స్ అయితే బాగా చేస్తుంది అనుకుంటున్నప్పుడు ఇలాంటి రోల్ అంజలి ఎలా చేయగలదు అనుకునే రోల్స్ పికప్ చేసి చేయాలనేది నా ఇంట్రెస్ట్. ఇస్ దేర్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ ఫీల్ అది నేను చేస్తుంటే బాగుండేది, అలాంటి రోల్ నాకు పడుంటే డెఫినెట్లీ అవుట్ అన్ని ఏదైనా ఓటీటీ ఫిల్మ్స్లో ఏదైనా ఉందా మీరు మిస్ అయింది అనుకున్నది కానీ లేకపోతే చేస్తే బాగుంది కానీ ఎనీ సచ్ రోల్? లేదు, యాక్చువల్గా నేను అలా అనుకోలేదు ఏది. ఓకే. నేను జెన్యున్గా ప్లెయిన్ మైండ్ తోటి చూస్తాను. ఏదైనా చూసి బాగుంది అంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు అంతే. అది నా గురించి రాయలేదు. అండ్ నేను అందులో సూట్ అవుతాను అనుకునేది కూడా నేను ఫిక్స్ అవ్వలేదు. అండ్ అది క్యారెక్టర్ కానీ అది ఒక సినిమా కానీ చూసేసి బాగుంది బాగాలేదు అంతే నా ఒపీనియన్. ఓకే. అండ్ దెన్ అలా అనుకోకపోతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంజలిని జర్నీలోనో లేకపోతే బల్పు సినిమాలోనో ఒక సల్వార్ కమీజ్ గర్ల్ లాగా చూపెట్టారు, అది క్లిక్ అయింది, అవే పిక్ చేస్తున్నారు, అందరూ అవే ఆఫర్ చేస్తారు కదా. అంటే అంజలి కమ్స్ అండ్ సేస్ సో యువర్ ప్రెజెన్స్ విల్ బీ ఎక్స్పాండింగ్. చెప్పనప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరో కొత్తగా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అంజలి అంటే ఓకే అందంగా ఉండే రోల్ అయితే గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ చేస్తుందేమో అని మీ చుట్టూ మీరు ఒక లిమిటేషన్ పెట్టుకున్నట్టు కదా. హౌ విల్ ద ఫిల్మ్ మేకర్స్ నో దట్ వాట్ యూ వాంట్ టు పోర్ట్రే అనేది? నేను స్క్రిప్ట్స్ వింటాను. అండ్ జనరల్గా ఇప్పుడు నేను ఒక 10 స్క్రిప్ట్స్ వింటున్నానంటే 10 ఒకేలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. అందులో నేను పిక్ చేసుకునే డిఫరెంట్ క్యారెక్టర్ని బట్టే నా ఇంట్రెస్ట్ నేను బయట అందరికీ చెప్పగలను. సో నేను చేయగలను అనేది చెప్పడం కంటే ఇది చేసాను చూడండి, ఇది బాగా చేస్తే అలాంటిది నాకు ఇంకోటి బెటర్గా రాయొచ్చు అనేది వాళ్ళకి నేను ఓపెన్గా నేను వదులుతున్న లెటర్ అది. ఇప్పుడు మీరు నా లైనప్ తీసుకున్నారంటే నా లైనప్పే దానికి ఒక ఆన్సర్. మీరు ఈ సర్టెన్ క్యారెక్టర్స్ మాత్రం అంజలి చేయగలదు, అందంగా చూపించగలము అనుకునే ప్లేస్లో నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను నెక్స్ట్ 2 releasesలో. ఓకే. So that's how I can tell to script writers or directors that what I want to do this also. If you want to write that, please come to me. So now that like everyone is saying she is a powerhouse performer అని, ఈ పవర్ హౌస్ పెర్ఫార్మర్ ఇన్నేళ్ళ కెరీర్లో ఛాలెంజ్ చేసిన రోల్ ఏంటి? నన్నా సంథింగ్ దట్ ట్రబుల్ యూ, సంథింగ్ దట్ ఇంటికి వెళ్తూ కూడా మీతో వచ్చేసి మళ్ళీ దీన్ని రేపు పొద్దున్న పోర్ట్రే చేయాలంటే కొన్ని భయపడతాయి కదా కొంతమందిని కొన్ని రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మన జైలవకుశ సినిమాలో యాంగ్రీ క్యారెక్టర్ చేయడానికి ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్ళాక కూడా అది క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు అంటారు, ఆటలు కొట్టి ఆయన చాలా బయటికి రావడానికి చాలా టఫ్ అయిందని చెప్తాను. లైక్ రణబీర్ కపూర్ యానిమల్ తర్వాత బయటికి రావడానికి చాలా కష్టమైందని. సో వాట్ ఈస్ దట్ రోల్ దట్ ట్రబుల్ యూ గేమ్ చేంజర్ నా క్యారెక్టర్. దో ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్, బట్ నేను గేమ్ చేంజర్ షూట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్
నేను ఇంతకు ముందు ఎప్పుడు ప్లే చేసిన లాంటి క్యారెక్టర్ కాదు. అండ్ ఇట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ నాకు. నేను నా కంఫర్ట్ జోన్ అని ఒకటి ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా కూడా మనం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఇన్సిడెంట్ని తెచ్చుకునే ఒక యాక్టర్ పోర్ట్రే చేస్తాడు ఆ క్యారెక్టర్ని. ఏదో ఒకలాగా మనకి లైఫ్లో జరుగుంటుంది. ఎమోషన్ బయటికి తేవడానికి, ఆ ఎమోషన్ మనకి లైఫ్లో ఎక్కడో చోట మనం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. దాన్ని మనం లోపల నుంచి వెతికి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లో ఆ షార్ట్లో మనం డెలివర్ చేస్తాం. దట్స్ హౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్టింగ్. కానీ గేమ్ చేంజర్లో నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్ ఐ నెవర్ ఫెల్ట్, ఐ నెవర్ హర్డ్ ఆర్ ఐ నెవర్ సా ఎనీబడి లైక్ దాట్. సో నేను ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా టఫ్గా అనిపించింది, చాలా టఫ్. అండ్ ఆ క్యారెక్టర్ లోపలికి సింక్ ఇన్ అవ్వడం, ఆ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ నుంచి బయటకు రావడం, మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్లో క్యారెక్టర్ సింక్ ఇన్ అవ్వడం అనేది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ యాక్చువల్గా అది ఇప్పుడు మీరు అన్నట్టు నేను కూడా ఇంటికి కూడా తీసుకొచ్చాను చాలాసార్లు. నేను అందులోంచి బయటకు రావడానికి, ఒక సర్టెన్ లిమిట్స్లోంచి బయటకు రావడానికి నాకు టఫ్ అనిపించింది. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్స్లో నన్ను ఎక్కువ ఎఫెక్ట్ చేసిన క్యారెక్టర్ అంటే గేమ్ చేంజర్. సూపర్ అండి. బిఫోర్ క్లోజింగ్ అండ్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్. ఏంటి, యూ గాట్ స్టార్డమ్, యూ గాట్ లవ్ ఆఫ్ పీపుల్, సో మచ్ ఈస్ బీయింగ్ షవర్డ్ ఆన్ యూ. వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ? To the society. To reflect, by reflecting the characters. And నేను రిఫ్లెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేయబడినాయి అనే దాన్ని బట్టి. బికాజ్ యాక్టర్గా మేము ఆఫ్ స్క్రీన్ బయటకు వెళ్ళి మాట్లాడడం కంటే మేము ఆన్ స్క్రీన్ మేము ఏం చెప్తున్నామో అది ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. అది మేము చెప్పలేం, క్యారెక్టర్ ప్రకారమే చెప్పగలం. ఇప్పుడు గీతాంజలిలో అంజలి అనే అమ్మాయి నాలాగా మాట్లాడలేదు, కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఓకే ఇది నేను పోర్ట్రేట్ చేసి నేను బయటకు వచ్చి సినిమా ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ మెసేజ్ రిసీవ్ అవుతుంది అనేది ఒక ఇంటెన్షన్. సో త్రూ క్యారెక్టర్స్ ఓన్లీ వీ కెన్ టాక్ టు ఆడియన్స్, అండ్ త్రూ క్యారెక్టర్స్ ఓన్లీ వీ కెన్ కన్వే వాట్ వీ వాంట్ టు కన్వే టు ఆడియన్స్ ఆర్ సొసైటీ. కూల్ అండి. అయితే నేను ఐ విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ, బట్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. నేను చాలా మంది హీరోయిన్స్ ఇంటర్వ్యూ చేశాను. ఇన్ ద క్లారిటీ ఆఫ్ థాట్, ఇన్ ద ఫ్లో ఉన్న హీరోయిన్ అయితే మీరే. నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. దట్స్ వన్ క్వాలిటీ ఐ లైక్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ బేసికలీ ఫ్రమ్ యూ. అండ్ ఐ విష్ ఆల్ సక్సెస్ ఫర్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది, హోప్ఫుల్లీ అంజలి 50 కదా, hopefully you do Anjali 100 as well. Thanks to you. Thank you. And I really enjoyed your interview. And ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ మనకు అలా ఇందాక నేను బ్రేక్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పబోయాను, ఆ ఫ్లో బాగుంటుంది అండ్ సెన్సిబుల్ క్వశ్చన్స్ ఉంటే మాకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్. Thank you so much. Pleasure is mine. That's all for the now guys, from Anjali garu and me. Keep connected to Gulte.com. Thank you so much. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.